ఫ్రెండ్స్, ఇందాక విశ్వ బ్రహ్మానంద మనమంతా విశ్వ బ్రహ్మానంద గారు ఒక గురువు దగ్గర చిన్న వయసులో దీక్ష తీసుకున్న స్టిల్ ఇది. కడపలో 20 ఏళ్ల క్రితమో 25 ఏళ్ల క్రితమో ఒక హోటల్లో ఉన్న లాడ్జీ రూమ్లో ఉంటే రమణ మహర్షి బుక్ ఎవరో ఇచ్చారు, జీవిత చరిత్ర. అది చదువుతూ ఉన్నా నేను. ఏం చదువుతున్న దాంట్లో ఫస్ట్ పేజీలో ఏముందంటే, ఆయన ఒక 2 రూపీసో ఎంతో వాళ్ళ ఫాదర్దో ఎవరిదో వాళ్ళ అన్నగారు పాకెట్లోనే ఉంటే తీసుకున్నాడు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుండే. ఆయనకు రాముడికి వచ్చినట్టు వైరాగ్యం వచ్చింది, వెళ్ళిపోతుండే. ఎక్కడికో తెలియదు అతనికి. చాలా చిన్న ఏజ్, బిలో 12 or 10. వెళ్ళిపోతుంటే రైల్వే స్టేషన్కి వచ్చిండు. వచ్చి 2 రూపీస్ ఉంది చేతిలో, తెచ్చుకున్నాడు కదా పాకెట్లో ఉన్నది. ఇట్లా పట్టుకొని చూశాడు దీన్ని. నేను దేవుడిని నమ్ముకొని ఏదో శక్తి నన్ను కాపాడుదని వెళ్ళిపోతున్నాను. ఈ 2 రూపీస్ నాకు ఎంతసేపు కాపాడుదని ఈ చేతిలోకి తీసుకున్నాడు, కుడి చేతిలో, ఎడమ చేతిలో ఇసిరి పడేశాడు ట్రాక్ మీద. ఇద్దరు పడేసి వెళ్ళిపోయాడు. అంతే. అదే తెలుసు నాకు రమణ మహర్షి గురించి. ఎడమ చేతితో ఇసిరేశాడు దేన్ని? కరెన్సీ. ఎందుకు ఈ 2 రూపాయలు ఎంతసేపు కాపాడుతున్నావు? కాపాడితే భగవంతుడే కాపాడాలి. ఇది 2 రూపాయలు భోజనం చేస్తాం. అది అందుకని రమణ మహర్షి మహాత్యాగానికి గురై వెళ్ళిపోయినాడు, తపస్సు చేశాడు, గురువు అయినాడు. మంచిది. రమణ మహర్షి ఆశ్రమానికి మీరు వెళ్ళిండ్రు, మీరు అదృష్టవంతులు, మంచి విషయమే అది. కానీ మాకు మాత్రం ఏది జీవితంలో ఏ దెబ్బలు తగలలే, ఒక్కటే దెబ్బ తగిలింది. అనేక జన్మల్లో గురువులు అనేక సార్లు వీపు మీద కొట్టి హెచ్చరించారు ఆత్మ వైపు వెళ్ళమని. ఆ దెబ్బ మాత్రం తగిలింది, తగులుతూనే ఉంది ఇప్పుడు కూడా, ఎప్పటికీ. ఎందుకంటే అదే పూర్వజన్మ పుణ్యం చేసి ఉన్నాం. ఎప్పటికో ఎక్కువ పుణ్యఫలం వల్ల ఏమైందంటే, ఆధ్యాత్మిక గురువులు సాధన చేసి ఆత్మసాక్షాత్కారం చెందిన అనేక మంది గురువులు ఎప్పటికప్పుడు వస్తూ జీవితంలో వీపు మీద అట్లా షట్ చక్రాలను యాక్టివేట్ చేసి వెళ్ళిపోతారు. ఆ దెబ్బే తగులుతుంది ఎప్పటికీ. దానివల్లనే ఎప్పుడు ఎక్కడ ఉంది? ఎరుకలో ఉన్నాం, పైన ఉన్నాం, కింద లేం. గురువు గారు, మనకు ఆత్మస్థితి, అహంకార స్థితి, ఈ 2 ఎలా మనిషి గెస్ చేయాలి ఏంటంటే, దుఃఖం ఎప్పుడైతే వస్తుందో అది అహంకార స్థితి. ఎప్పుడైతే ఆనందం కలుగుతూ ఉంటుందో, ఇప్పుడు ఈ 15 నిమిషాల వైరాగ్యం గురించి మాట్లాడుకున్నాం. అంత ఆనందం కలిగింది, తేలికైపోయింది, అది సత్యం. కాబట్టి ఏదే విషయాలు కనుక మాట్లాడుకుంటే అవి ఏమైపోతామో, దుఃఖం దేనివల్ల కలుగుతుందో అది అహంకారం, దేనివల్ల ఆనందం కలుగుతుందో అది ఆత్మస్థితి. మనసే 2 పనులు చేసేది. అంతే కదా మరి. ఇది మనసే, అది మనసే. అది తెలిసిన మనసు, ఇది తెలియని మనసు. అది తెలిస్తే మంచిదే, ఇది తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. అది ఒకే మనసే తెలిస్తేనేమో ఆత్మగా ఉంది, తెలియకుంటే జీవుడు ఉంది. నా వేదాంతం ఇది మై ఫిలాసఫీ. నేను తెలుసుకున్న ఫిలాసఫీ, నేను చదువుకున్నది, నేను తెలుసుకున్నది, నాకు అనుభవం వచ్చింది ఇంతవరకే. నాకు మిగతా విషయాల గురించి నాకు అంత అవగాహన లేదు, నాకు అవసరం అంతకన్నా లేదు. నాకు తెలిసింది సత్యమని తెలిసిపోయింది. నేను చాలా మందిని అడిగా మహాత్ములను, అవునా ఇది నిజమేనంటే అంతే, అదే నిజం. గురుగారు, ఇంత తెలిసింది మీరు అంటున్నారు, లాస్ట్ లో మరణాన్ని గురించి మీ అభిప్రాయం ఏంటి? అనేది మనకు, మనలాంటి వాళ్ళకు మరణం అనేది ఒక చిన్న ఆట. జీసస్ కు మరణం వచ్చింది, కృష్ణుడికి మరణం వచ్చింది, వివేకానంద స్వామికి మరణం వచ్చింది. ఆ మరణం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారనేది నేను ఈ సభాముఖంగా ఇప్పుడు చెప్తా. అందుకని ప్రణవానంద స్వామి అనే ఒక స్వామీజీ పరమహంస యోగానంద బుక్ లో ఉంటారు, 2 శరీరాల సాధువు. ఆయన ఆ రోజు నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు శిష్యులతో. ఎక్కడికి వెళ్ళిపోతుండో ఏంటి అన్నారు. భగవద్గీత చదివాడు, 2000 మందికి భోజనం పెట్టాడు ఋషికేశ్లో ఎక్కడో. ఒక చెక్క బల్ల మీద కూర్చొని సత్సంగం చెప్పాడు కాసేపు, వెళ్ళిపోతున్నా అన్నాడు. మళ్ళీ వీళ్ళకి అర్థం కాలే, పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని పైనుంచి వెళ్ళిపోయాడు. ఓం నమ శివాయ, అంతే. అది మరణం, అంతకన్నా ఏముంది, అదే మరణం. వివేకానంద స్వామి కూడా అంతే, ఏదో క్లాస్ చెప్పాడు ఈ చక్రాస్ గురించి, మంచి పాఠం చెప్పాడు ఆ రోజు. దాంట్లో రాశాడు, దేంట్లో క్యాలెండర్లో. ఆ రోజు కూర్చున్నాడు, ధ్యానం చేశాడు, వదిలేసాడు శరీరాన్ని. మరణ భయాన్ని జయించాలంటే ఏం చేయాలి? ఆత్మజ్ఞానం.
ఆత్మజ్ఞానం, మరణ భయం ఏముంది? అసలు భయం అంటూ ఏముండదు. వాళ్ళకి భయం లేదు, వాళ్ళ యోగులకు భయం లేదు. భగవంతుడు ఆశీర్వదిస్తే పూర్వజన్మ పుణ్యం సరిగా ఉంటే లైవ్ పెట్టుకొని మరణిద్దామని అనుకుంటున్నాం మేమంతా. గురుగారు ఇప్పుడు లైవ్ లో ఇంకా మొత్తం మీడియాని పిలిచి ఇంకా ఈ రోజు వెళ్ళిపోతున్నాను నేను, ఓం నమ శివాయ అంతే. పైకి బ్రెత్ తీసుకొని పైనుంచి వదిలిపెడితే పోతుంది. అదే అని బాగా తెలుస్తుంది అనే పదాన్ని అసలు వాడటం అంతా అటువంటి అజ్ఞానం. ఇంకోటి తెలిసేదంటూ ఏముండదు, ఫిక్స్ చేసుకోవటమే. వేరుకలో ఉన్నప్పుడు ఫిక్స్ చేయాలి. తెలిసి ఏంటి ఉపయోగము? అసలు ఆ తెలియటము తెలియకపోవటం అన్నది ఊరక మనం యాంగ్జైటీ కోసం మాట్లాడుకునే విషయాలే తప్ప వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. ఏమని? శరీరం ఈ షర్ట్ చినిగిపోయింది నేను పడేస్తున్నా అన్నాడు వివేకానందుడు. ఏమన్నాడు? ఈ షర్ట్ చినిగింది, ఇది జీర్ణమైన వస్త్రం లాగా నా దేహాన్ని వదిలిపెడుతున్నా అని రాశాడు ఆయన జీవిత చరిత్రలో. మహాత్ములు చెప్పిందే నేను చెప్తున్నా, నాకు స్వానుభవం లేదు అంటూ నాకు తెలియదు. నేను కూడా అలాగే పోవాలని కోరుకుంటున్నా. మనం ఎందుకంటే యోగ మార్గం మనకు తెలుసు కాబట్టి, యోగ మార్గంలో మరణించేది గురువు మనకు నేర్పించున్నాడు కదా, మనకు ఎలా పోవాలి, శరీరాన్ని ఎలా వదిలేయాలని చెప్పాడు మా గురువు గారు. మాకు వదిలేసే రోజు ఆ సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైతే వచ్చినప్పుడు దాని గురించి మరణ భయం అంటూ ఏం లేదు. శరీరం పోతుంది, శరీరం వస్తుంది. మళ్ళీ బాధ, కోపము, అసూయ ఎన్ని అహంకారానికి కోరికలలో ఒక భాగా. కోరికే దుఃఖం అన్నాడు కదా బుద్ధ భగవానుడు. అంతే కదా. ఏదైతే మనకు కావాలనుకుంటామో ఎక్స్పెక్టేషన్స్ వల్ల పుడుతుంది కోపం. నాకు పలాంది కావాలి అన్నప్పుడు అది రానప్పుడు మనకు కోపం వస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ మనకు లేకుండా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇంకా కోపమే లేదు. మనం ఇచ్చుకుంటా పోతున్నాం. మన దగ్గర ఉన్నది ఇవ్వాలనుకున్నప్పుడు కోపం పుట్టదు. అసలు మనకు కావాలనుకున్నప్పుడు వస్తుంది కోపం. కోరికల్లోంచి పుట్టుకొస్తుంది కోపం. ఇచ్చేటప్పుడు రాదు, అసలు ఇచ్చేటప్పుడు ఏముండదు. కావాలంటే వస్తుంది. ధనేన త్యాగేన ఇక అమృతత్వ మానసు అంటది వేదం. త్యాగంలో అసలు కోపం ఎందుకు ఉంటది? అంటే అంటే నీకు మాంసంలో ప్రేమించడం, ఇవ్వటం, వాడిని క్షమించడం, ఇవ్వటం. నువ్వు ప్రేమ కోరుకుంటే వస్తుంది కోపం. వాళ్ళ నుంచి కావాలనుకుంటే వస్తుంది. ప్రేమ ఇచ్చేదానికి కోపం రాదు, ఏమి రాదు. ఈ ప్రేమ ఈ వస్తువులు దీవించేదానికి కోపం రాదు, బాధ రాదు, ఏమి రాదు. ఈ డబ్బులు ఇచ్చేది వస్తుంది, తీసుకుంటే వస్తుంది. ఎక్సలెంట్ పాయింట్, మంచి పాయింట్ ఇది. పతంజలి యోగ సూత్రాల్లో పతంజలి మహర్షి ఒక మాట చెప్తారు, అద్భుతంగా మనకు కనెక్ట్ అయింది గురుగారు. ఇవాళ విశ్వ ప్రేమానంద గారితో అద్భుతమైన లోపల అంతరాత్మ పలికిస్తుంది ఆయన్ని. కోపము ఇచ్చేదానికి లేదు, వాడిని క్షమించేదానికి కోపం లేదు, పాపం వదిలేయి అనేదానికి కోపం లేదు. కానీ వాడు నేను వదలను కోపం, అది భయం లేదు, బాధ లేదు, వాడు నేను వదలను, నేను చూస్తా అన్నప్పుడు వాడు నన్ను పలకరించేది వాడు కోపం. ఇచ్చే దాంట్లో కోపమే లేదు. అద్భుతమైన అపరిగ్రహం అని చెప్తాడు పతంజలి మహర్షి. అపరిగ్రహం అని చెప్తాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అని అష్టాంగ యోగం కనిపెట్టాడు పతంజలి. దాంట్లో ఒకటి అపరిగ్రహం అని ఒకటి వస్తుంది. అపరిగ్రహం అంటే ఇతరుల నుంచి మనం తీసుకోకుండా ఉండటం అనేది ఒకటి పాటించాలి. వాళ్ళు ఏమిచ్చినా మనం తీసుకోవద్దు. అది అట్లా అది ఒక రూల్ ఈ స్పిరిచువాలిటీలో. కోపం దాని నుంచి పుట్టుకొస్తుంది. ఎక్స్పెక్టేషన్ అనేది దుఃఖానికి కారణం. మేము 35 సంవత్సరాలు చెన్నై వెళ్ళినప్పుడు గురువు దగ్గరికి, రవిశంకర్ గురు గారికి వెళ్ళినప్పుడు ఎక్స్పెక్టేషనే నీ దుఃఖానికి కారణం అని అప్పుడు చెప్పాడు గురుగారు. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పిండు. అదే వాళ్ళు చెప్పినే నేను చెప్పి, నాకంటూ సొంతంగా నా దగ్గర ఏం లేదు. నేను అనేక మంది నుంచి నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానధారని నేను ఈరోజు చెప్తున్నాను. నాదంటూ ఇందులో ఏం లేదు. వాళ్ళు మహానుభావులు, వాళ్ళకే చెందుద్ది ఇది. అంత ఏదైనా మనం నేర్చుకుంటామంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి గురువుగా మనకు నేర్పించిండు. ప్రతి ఇన్స్టెంట్, ప్రతి సమస్య మనకు ఒక గురువుగా నేర్పించింది. అబ్జర్వేషన్ లో అంతే. అబ్జర్వేషన్ చూడ ప్రేక్షకు దేవుళ్ళారా, మనకు పుట్టిన పిల్లల ద్వారా మనం కొంచెం జ్ఞానం నేర్చుకోవచ్చు, మన భార్య దగ్గర నేర్చుకోవచ్చు, మన తండ్రి దగ్గర నేర్చుకోవచ్చు, మన ఎదుటి పక్కింటి వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. మనం నేర్చుకోదలుచుకొని ఉంటే, వాళ్ళు అబ్జర్వేషన్ చేయదలుచుకుంటే, ప్రతిదానికి అహంకార భావంతో ఏలు పెట్టి చూపించేవాడు అలా ఎలా అనుకుంటే దానిలో మనం ఏమి నేర్చుకోలేమనేది అదే గురుగారు. అదే దుఃఖం అంటున్నాడు గురుగారు. ఇలా విశ్వ ప్రేమానంద గారు ఏమంటారంటే, అవతల వాడిని మన దేశ భావంతో చూసే పని అయితే వాళ్ళ దగ్గర నువ్వు ఏమి నేర్చుకోలేవు. వాళ్ళు క్షమించి ప్రేమతో ఉంటే వాళ్ళ దగ్గర ఏమైనా నేర్చుకోవచ్చు అనే సత్యాన్ని ఈ రోజు అద్భుతంగా భగవంతుడు మిమ్మల్ని నోటి కూడా పలికించడానికి అర్థం. మంచి పాయింట్ ఈ రోజు. ఏం లేదు, అన్ని నోర్లు భగవంతుడు, అన్ని చేతులు సహస్ర శీర్షాన్
సహస్ర పురుష అంటది వేదం. అంటే అన్ని భగవంతుడికే చెందుతాయి. సహస్రం ఆయన చేతులు. క్రెడిట్ ఆయనదే. అనేకుల నుంచి శంకరాచార్యులకు ఆయన చండాలుడు ఎదురుపడ్డప్పుడు పక్కకు తప్పుకోమన్నప్పుడు ఆయన వేసాడు క్వశ్చన్లు కొన్ని. ఆది శంకరాచార్యులు తలదించుకొని పాదాలకు నమస్కరించాడు. సత్యాన్ని తెలియపరిచాడు ఆది శంకరాచార్యులకు. ఇంకా ఈగో ఉంది ఎక్కడ ఆయన. పక్కకు తప్పుకో అన్నాడు. దేన్ని తప్పుకోమంటావు? ఈ దేహాన్ని నేను పిలిచిన గాలే నువ్వు పీలుస్తున్నావు. నా మీద పడే సూర్యుడే నీ మీద పడుతున్నాడు. ఏది నడుస్తున్నావు అని ఆయన అప్పుడు చెప్పాడు. అంటే ఒక చండాలుడికి తెలిసిన మాత్రము శంకరాచార్యులకు ఆనాటికి ఆయన కనువిప్పు కలగలే. అన్ని రాసినా కూడా ఆ రోజు కనువిప్పు కలిగింది. ఓహో ఇది కదా వేదాంతము అంటే. వేదాంతం అంటే వేదాంతానికి పరాకాష్ట ఏంటి? వైరాగ్యం, పిచ్చితనం. పిచ్చితనం పిచ్చితనం అర్థమైంది. పిచ్చితనమే వేదాంతం. తెలివితేటలే అహంకారం. ఈ లెక్కలో చూస్తుంటే భగవాన్ రమణులు అయినా కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, వీళ్ళందరూ కూడా పిచ్చి వాళ్ళలాగే జీవించారు గురుగారు. పిచ్చి వాళ్ళలాగా జీవించారు. మనం కూడా పిచ్చి వాళ్ళమే. ఇప్పుడు మన మాట్లాడింది పిచ్చారంటావా? పిచ్చిలో పిచ్చి టాప్ పిచ్చిది. కొంచెం ఎక్కువైంది పిచ్చి అన్నారు. ఇప్పుడు ఒకసారి నన్ను ఎర్రగడ్డకి ఏమైనా పోయే పరిస్థితి ఉంది అన్న. ఎర్రగడ్డకు మేము పోతాం మీరు పోరు అన్నారు. మేము ఎక్కడో పోయి అడవుల్లోకి పోయి అడుక్కుంటామన్న. అంతకన్నా మనం పిచ్చి ఎక్కువైతే అదే కదా జరిగేది. అడవులో గుట్టలో ఏకాంతంగా ఉంటాం. పిచ్చి ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? ఏకాంతం కావాలనిపిస్తుంది. ఇంకా సమాజంతో పని ఏముంది? ఇంకా ఏం అవసరం లేదు. తెలివితో సమాజం కావాలి. గుర్తింపు కోసం సమాజం కావాలా? ఇప్పుడు సమాజం కావాలి. ఈ బంగళాలు ఇవన్నీ గుర్తింపే కదా మనకు. మనం పలానా ఆయనైనా, పలానా స్వామి అయినా, పలానా లక్ష్మణ్ అయినా అనటం కోసమే గుర్తింపు. ఏ గుర్తింపు లేనప్పుడు ఎందుకు అసలు? అది ఎంత మనుషులతో పని ఏముంది? ఈ ప్రకృతిలో కలిసిపోతాం. అప్పుడు 84 లక్షల జీవరాశులు మనం ఒకరికి ప్రయారిటీ ఎందుకు? అప్పుడు 4 5 అవుతాం అనుకుంటా. 5వది అట్లే బతికారు యోగులంతా. సదా శివేంద్రుల వారు, సాయిబాబా వాళ్ళందరూ అట్లే బతికి అట్లే చేసుకుంటూ వచ్చి నానావళి వచ్చి బాబా గారిని పరీక్ష పెట్టినప్పుడు ఈ మాటే అన్నాడు. వైరాగ్యము, దానికి పిచ్చితనము ఆయన అవధూత అని చెప్పాడు నానావళి గురించి బాబా గారు. అబ్బో అవును. నేను నిన్న గురువు గారు వస్తే సన్యాసి మేమని అడిగాను మొన్న. నీకు పని లేదన్నాడు. నువ్వు పని చేయరాదు. ఇప్పుడు నీకు సన్యాసం ఎందుకు? నీకు ఇప్పుడు నువ్వు సన్యాసి కాకపోతే కదా అన్నాడు. నువ్వు కర్మానుష్ఠానంలో ఉండు. ఇప్పుడు నీకేమైంది? నువ్వు ఉన్నట్టే ఉండు. ఇప్పుడు వద్దు అది అన్నాడు. అంత ఫిక్స్ అయిపోయి కొంచెం ఆవేశానికి గురైన మొన్న వారం రోజుల క్రితం. అట్లా వచ్చింది ఆ రోజు. మరి ఆయన వచ్చిండు. ఆయన సన్యాసి కాబట్టి ఆది కాసేపు పని చేసింది. బాగా పని చేసేసి ఆ ప్రకంపన పని చేసి గురువుగారు ఏంది రోజు ఉండేది ఇది, సన్యాసిగా ఉండి పని చేస్తాను అన్న. వద్దు పని లేదు, బట్టలతోటి వచ్చేది ఏమన్నా. మనసు సన్యాసి అయిపోయింది చాలన్న. మనసు సన్యాసించినప్పుడు వేషధారణ ఏమొద్దు. ఒకసారి చిన్నప్పుడు వేసుకున్నాం, అప్పుడు సరిపోయింది. మళ్ళీ వద్దు. మనసు సన్యాసించకుండా ఊరికి బట్టలు ఎందుకు? నడుస్తుంది కదా రాజు. 10 మందికి అన్నం పెడుతున్నావు, 10 మందికి పని చూపిస్తున్నావు, నీకు తెలిసిన విషయాలు మంచి విషయాలు నువ్వు చెప్తున్నావు. ఇంకా అక్కడే ఉండు నువ్వు ప్రశాంతంగా, నీకెందుకు అదంతా అన్నాడు. గుడ్ 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 గుడ్. ఇది పిచ్చితనమే ఆధ్యాత్మికతకు అసలు మూలం. ఆధ్యాత్మిక భగవంతుడు అంటే భగవంతుడు పనులన్నీ పిచ్చిగానే ఉంటాయి అంతే. ఆయన అన్నారు ఆపోజిట్ డైరెక్షన్ భగవంతుడు. అది ఆపోజిట్ డైరెక్షన్ లో భగవంతుడు. ఆ పిచ్చితనానికి రివర్స్ ఆపోజిట్. నీకు తెలివి ఉంది అంటే ఏంటి? నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఏం జాగ్రత్తగా ఉంటావు ఈ లోకంలో? నువ్వు వర్షాలు ఆపుతావా లేకపోతే సూర్యుడిని ఆపుతావా? ఏం ఆపలేనప్పుడు నీకేముంది ఇక్కడ? తెలివి ఒకదానికి పనికి వస్తుంది. పెద్ద విమానం తయారు చేసుకొని అక్కడ ఏడపడి 400 మంది ఒకేసారి చనిపోవడానికి తెలివి పనికొచ్చింది. అంతకుమించి నీ తెలివి ఎవరిని బతికించడానికి ఇంతవరకు పనికిరాలి నాకు తెలిసి. నా నాలెడ్జ్లో నా 47 నా జ్ఞాపకం వచ్చినాక నేను అబ్జర్వ్ చేసిన టెక్నాలజీ అంతా కూడా మానవ నాగరికతను నాశనం చేయడానికి వచ్చింది తప్ప మానవ నాగరికతను శోభిల్ల చేయడానికి ఏమి ఇది రాలేదు. వచ్చిందా? ఈ ట్రైన్లు, విమానాలు, గ్యాస్ మొత్తం కనిపెట్టబడ్డ ప్రతి వస్తువు ఏదైనా సరే దీనివల్ల ఏం సాధించిండ్రు? పూర్వం మనుషులు నదుల పక్కన ఆనందంగా ఉన్నారు, ప్రకృతిలో హాయిగా ఉన్నారు. మనం కూడా చూసాం కదా, విలేజ్ గ్రౌండ్స్ నుంచి వచ్చినాం కదా. మనం ఎక్కడి నుంచి వచ్చాం?
హాయిగా ఆరు బయట వెన్నెల్లో ఆడుకున్న ఇది మనం కళ్ళతో చూసాం. ఇప్పుడు పిల్లలకు తెలియదు కదా, మన పిల్లలకి ఏం తెలియదు, ఈ దేహపుత్రులకు ఏం తెలియదు, ఏసీలు తప్ప. అట్లా ఇప్పుడు మా వాళ్ళు అంటున్నారు మీకు ఏం తెలియదు మాకు తెలియదు అంటే అది మంచిది. అదే మాకేం తెలియదు నాయన, నీకు బాగా తెలుసుకో, నువ్వు తెలుసుకొని నీకు ప్రపంచంలో తెలుసుకో. ఎప్పుడైనా శాంతి కావాలంటే మా దగ్గర ఉంది. మరి అది మాత్రం మేముంది, మామే ఓనర్స్ దానికి. దేనికి? శాంతికి, జ్ఞానమోనికి, వీటన్నిటికి. నీకు ఎప్పుడన్నా కావాలా ఆ వస్తువులు అంటే మా దగ్గరికి రా. అవి నీకు ప్రపంచంలో దొరకవు ఎక్కడ. క్షమించాలి, నేను పిచ్చి వాళ్ళమైనా సరే నీ దృష్టిలో, ఈ దృష్టిలో వేస్ట్ కావాలని సరే అయినా సరే, మీకు ఎవరికైనా కావాలన్నప్పుడు భార్య బిడ్డలకు శాంతి కావాలంటే మా దగ్గర రండి. మీ ప్రపంచంలో అన్ని అయిపోయిన తర్వాత మీకు విసుగు పుడితే ప్రపంచమే మీకు బాగుంటే ఓకే, మీరు అక్కడే ఉండండి, మాతో పని లేదు. కానీ మీ ప్రపంచంలో మాత్రం మేము రాలేదు. వాళ్ళ ప్రపంచం మనకు కుదరదు కదా, అస్సలు కుదరదు. వాళ్ళ జాబ్ ఇంట్లో వాళ్ళంతా చెప్తుండలే నాకు చెప్తారు. ఇంట్లో మనం పర్సనల్ ఇష్యూస్ లేక వెళ్ళకూడదు, కానీ వాళ్ళు ఏదో చెప్తుంటారు. వాళ్ళు వెళ్తున్నామంటే వెళ్ళమంట, మళ్ళీ వస్తున్నామంటే రమ్మంట. ఏది మన ఊరు వెళ్తామన్నారు ఒకసారి ఏదో ఇష్యూ మీద, వెళ్ళండి అన్నారు. మళ్ళీ వస్తామన్నారు, రండి అన్నారు. వాళ్ళకేం మనం ఎందుకు, వాళ్ళ రూల్స్ పెట్టేది లేదు కదా. వాళ్ళను శాంతి కావాలంటే రండి అంట నవ్వుకుంటా. ఇది చూస్తున్నా ఫ్రెండ్స్, ఇందాక విశ్వ ప్రేమానంద మనం అంతా మన దగ్గర డిస్కషన్ జరిగింది భగవంతుని గురించి. విశ్వ ప్రేమానంద గారు ఒక గురువు దగ్గర చిన్న వయసులో దీక్ష తీసుకున్న స్టిల్ ఇది. అలాగే కొంచెం వయసులో, ఇది 16-17 సంవత్సరాల వయసులో ఉంది ఇది. ఇప్పుడు మొన్న వెళ్ళి గురువుని కలిసిన స్థితి ఇది. ఈయన అవతార బాబా దీక్ష, లాయర్ మహర్షి గారు, ఈ శిష్యులందరూ వీళ్ళందరూ ఒకే వచ్చినవాడు అనమాట. ఆయన దీక్ష తీసుకునే మాట్లాడుతున్నాడు. ఆయన దీక్ష తీసుకోకుండా మాట్లాడలేదు. విశ్వ ప్రేమానందని ఆయన ఇక్కడ ఆఫీస్కి వచ్చాము చిన్న వయసులో. ఇవాళ ఫార్మా లేడీ గురువు దగ్గర కూర్చున్నాడు. చిన్న వయసులోనే దీక్ష, హిమాలయ గురువులతోటి దీక్ష తీసుకున్నాడు. హిమాలయ దీక్ష, క్రియాయోగ దీక్ష. అది ఊరక మాటలు చెప్పడం లేదు, ఇది సాధన చేసేది ఒకటి చెప్తున్నారని నాకు అర్థం. అవకాశాన్ని కల్పించాలి. సూపర్. చూడు, తులసి మొక్కలు బాల్కన్లో పెట్టాడు. ఆఫీస్ ఇది సెటప్. ఎప్పుడు కూర్చుంటారు? మార్నింగ్ వస్తారా? ఏ టైం వస్తుంది? 10 గంటలకు వచ్చి 5 గంటల వరకు ఆఫీస్కి ఉంటాం. తర్వాత క్లబ్కి వెళ్తాం, ఒక గంట. పొలిటీషియన్స్ అంతా అక్కడికి వస్తారు, కొంచెం మాట్లాడుకుంటాం బిజినెస్ గురించి. ఒక గురువు, ఆ గురువు చుట్టూ శిష్యులు, ఆ శిష్యులు ప్రపంచంలో ఏం చేస్తారు మన తిరిగి గురువు దగ్గరికి వస్తారు. గురువు పరంపరలో ఎంత సినిమా ఉందా. ఓకే. ఇక కళలు, భరతనాట్యము, సంగీతము, టాప్ క్లాస్ సంగీతం, మనం మర్చిపోయిన సంగీతం మళ్ళీ చూపించాలి మన సినిమాలో.